హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హార్ట్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. డీపెస్ట్ ఎమోషన్స్ అనుకోవచ్చు, హార్ట్ హిడెన్ ఫీలింగ్స్ అనుకోవచ్చు, సో ఏదైనా అనుకోవచ్చు. ఈ పర్సన్ మనసులో ఏముంది, హార్ట్ సీక్రెట్ ఎమోషన్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. ప్రతి పాయింట్ మీతో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో రిజనేట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకొని మీరు రిజనేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మేల్ కోసం, ఫీమేల్ కోసం, ఇద్దరి కోసం చేసే రీడింగ్ అనమాట. మీ పర్సన్ మేలో ఫీమేలో అది మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నేను పర్సన్ అని మాత్రమే మెన్షన్ చేస్తాను, సో దట్ మీరు అర్థం చేసుకుంటారు అనేసి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి, సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్తో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని, రీడింగ్ పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రజెంట్ ఈ వీడియో చూసే టైంకి మా వ్యూయర్స్ పర్సన్స్ హార్ట్లో ఏముంది సీక్రెట్గా, వాళ్ళు ఏం దాచిపెడుతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. బ్రేకింగ్ పాయింట్. ఐ థింక్ ఈ బ్రేకింగ్ పాయింట్ ఎస్టర్డే రీడింగ్లో కూడా వచ్చింది అనుకుంటాను. సైలెన్స్, బిటర్నెస్, ఇంటిమసీ, ఎగ్జాషన్, కర్మ, ఫౌండేషన్, థింకింగ్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా వచ్చేసి షాకింగ్. చాలా మీరు షాక్ అయ్యే చేంజెస్ అయితే మీ పర్సన్లో వచ్చాయని చెప్పాలి ఇక్కడ. సో ఎందుకంటే బ్రేకింగ్ పాయింట్, సైలెన్స్, షాకింగ్, సో ఇవన్నీ అన్నీ కనెక్టింగ్ మెసేజెస్ లాగే కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు.
అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ జాబ్ గురించి కావచ్చు, మీ లైఫ్ గురించి కావచ్చు, మీ మ్యారేజ్ గురించి కావచ్చు, మీ ఫ్యూచర్ గురించి కావచ్చు, ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా అని కావచ్చు, ఈ పర్సన్‌కి మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా? సో, ఇక్కడ టైం చెప్పట్లేదు మీరు అని అంటున్నారు. సో, 1-1 సిట్యుయేషన్స్ బట్టి టైం అయితే చేంజ్ అవుతుంది కాబట్టి, ఇన్ని డేస్ లోపు వస్తారు అని నేను ఇక్కడ స్పెసిఫిక్‌గా నేనైతే మెన్షన్ చేయలేను. ఎందుకంటే అన్ని డేస్ లోపు వాళ్ళ పర్సన్ రాకపోతే మళ్ళీ నన్ను కింద కామెంట్ సెక్షన్‌లో వేసేసుకుంటారు. సో, అది నాకు తెలుసు. అందుకే నేను టైం పీరియడ్ ఎప్పుడు మెన్షన్ చేయను. సో, పర్సనల్ రీడింగ్స్‌లో మాత్రమే టైం పీరియడ్ అనేది నేను చెప్పగలుగుతాను. జనరల్ రీడింగ్స్‌లో అయితే నేను టైం పీరియడ్ అనేది నేను చెప్పలేను. అడిగి ఫోర్స్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, లవ్ పేరుతో నౌవేడేస్ చాలామంది మోసపోతున్నారు. జాగ్రత్తగా కూడా ఉండండి. ఇది నా సైడ్ నుంచి నేను మీకు ఇచ్చే గైడెన్స్. ఓకే. సో, బ్రేకింగ్ పాయింట్. ఈ పర్సన్ ఏంటంటే, సో కొన్ని నిజాలు ఏదో తెలుసుకుంటున్నారు. ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీరంటే ఈ పర్సన్‌లో ఇష్టం, ప్రేమ ఎక్కువవుతోంది. క్లారిఫై చేయండి యూనివర్స్. బ్రేకింగ్ పాయింట్ ఎనర్జీ ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్‌లో ఎందుకుంది? క్లారిఫై చేయండి. సో, జస్టిస్. డెఫినెట్లీ ఈ పర్సన్ తను చేసిన మిస్టేక్ అనేది ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. అండ్ మీకు ఈ రిలేషన్ విషయంలో జస్టిస్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో, ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ మీకు ప్రేమ చూపించలేదు. మీరు ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. తన తప్పులు ఏంటి? తను ఎక్కడ తప్పు చేశారు మీ విషయంలో అనేది ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. సో, ఈ రిలేషన్‌కి ఈ పర్సన్ జస్టిస్ చెయ్యాలి అనుకుంటున్నారు. అండ్ బ్యాలెన్స్ కూడా చేయాలనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ వర్క్, 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 మనీ, మనీ, మనీ. సో, ఇట్లా కెరియర్, 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 వర్క్, కెరియర్ అంటూ ఈ పర్సన్ మీకు బ్యాలెన్స్ చేయలేదు. మీకెప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మీకెప్పుడు ప్రయారిటీ ఇవ్వలేదు. సో, మీరే ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎక్కువగా ఎఫర్ట్ పెట్టారు. ఆ పర్సన్ కన్నా కూడా మీరే ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని చాలా ఎక్కువ లవ్ చేశారు కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు అంతగా ఎఫర్ట్ పెట్టారు. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఇప్పుడు మీ వాల్యూ ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ మనీ, వర్క్, ఫైనాన్సెస్, జాబ్. సో, మనీ, వర్క్ ఇదే కాదు, ఎమోషన్స్ కూడా ఇంపార్టెంటే, పర్సన్స్ కూడా ఇంపార్టెంటే అనేది ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమవుతోంది. ఓకే. అందుకే ఈ రిలేషన్‌కి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. ఫైనల్‌గా ఒకసారి తన ప్రయత్నం తను చెయ్యాలి. తను మీకోసం ఎంత ఎమోషనల్ అవుతున్నారో అది ఈ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. మేబీ తను చాలా సార్లు మీతో మాట్లాడాలి అనుకోని కూడా, మీతో ప్రేమగా మాట్లాడాలనుకోని కూడా ఈ పర్సన్ కంట్రోల్ చేసుకునే సిట్యుయేషన్స్ చాలా కనిపిస్తున్నాయి. మీ మీద ప్రేమ చూపించాలి అన్నా, మీతో ప్రేమగా మాట్లాడాలి అన్నా ఇక్కడ ఈ పర్సన్ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. కంట్రోల్ చేసుకున్నారు కూడా. అండ్ ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ డెఫినెట్లీ ఈ రిలేషన్‌లో జస్టిస్ చేస్తారు. ఈ రిలేషన్ విషయంలో హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. కొన్ని నిజాలు తెలుసుకుంటున్నారు. సో, ఆ కొన్ని నిజాలు తెలుసుకోవడం వల్ల కొంత రియలైజేషన్ అయితే మీ పర్సన్‌లో వచ్చింది. మీ రిలేషన్ కోసం ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. సో, మీకు ఇంతవరకు ఈ పర్సన్ ఏమీ న్యాయం చేయలేదు. ఈ రిలేషన్ కోసం ఏమీ హార్డ్ వర్క్ చేయలేదు. డెఫినెట్లీ తను చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. సో, సైలెన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య మాటలు లేవనుకుంటాను. చాలా వరకు మీ ఇద్దరి మధ్య మౌనమే ఉంది. మాటలు లేవు. ఆర్ మీ ఇద్దరు ఎట్ ప్రెజెంట్ సెపరేషన్‌లో ఉన్నారు. మాటలు లేవు. ఒకవేళ ఉంటున్నా కూడా రిలేషన్‌లో ఇంకా కంటిన్యూ చేస్తున్నా సరే మీ ఇద్దరి మధ్య మాటలు లేవు అంటే ఈ పర్సన్ ఆ సైలెన్స్‌ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు.
టెంపరెన్స్, హీలింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఈ సైలెన్స్ ఎనర్జీ నుంచి కొంతవరకు ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే తనకు అనిపిస్తుంది. ఈ పర్సన్‌లో ఈ సైలెన్స్‌లో చాలా పేషెన్స్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఈ పర్సన్ చాలా చిరాకు, చాలా కోపము, చాలా చిన్న చిన్న వాటికే ఎక్కువ కోపం వచ్చేసి అరిచేయడము. సో, ఇలాంటివన్నీ చేస్తే ఈ సైలెన్స్ ఈ పర్సన్‌కి చాలా నేర్పించింది. ఈ మౌనం ఈ పర్సన్‌కి చాలా నేర్పించింది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ విషయంలో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. హీలింగ్ తీసుకురావాలి. సో, ఇప్పటిదాకా ఏదైతే మీ ఇద్దరి మధ్య మౌనం నడిచిందో దాని నుంచి బయటకొచ్చి ఈ పర్సన్ ఏదో ఒకటి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. స్టిల్ చూడండి 8 ఆఫ్ పెంటికల్స్. స్టిల్ 8 ఆఫ్ పెంటికల్స్. స్టిల్ ఈ పర్సన్‌కి మీ విషయంలో హార్డ్ వర్క్ చేయాలనే ఉంది. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మూవ్ ఆన్ అవ్వడానికి ఈ పర్సన్ చాలా ప్రయత్నం చేశారు. సో, ఆ మూవ్ ఆన్ అనేది ఈ పర్సన్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఈ సిట్యుయేషన్‌లో హీలింగ్ తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. వెయిట్ ఎ సెకండ్. టెంపరెన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. టెంపరెన్స్. ఈ పర్సన్ చాలా విషయాలు ఈ సైలెన్స్‌లో మీ దగ్గర దాచిపెట్టారండి. చాలా దాచిపెట్టారు. చాలా సీక్రెసీ మెయింటైన్ చేసి ఉంటారు మీ దగ్గర ఈ పర్సను. ద లవర్స్ చూడండి. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీ దగ్గర కొన్ని విషయాలు ఈ పర్సన్ దాచిపెడుతున్నారు. సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఏది మీకు రివీల్ చేయట్లేదు ఈ పర్సన్. ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ మీరంటే ప్రేమ ఉంది అని కూడా ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద ఉన్నది కోపం కాదు. వాళ్ళని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ ఇక్కడ. సో, ఈ 2 ఎనర్జీస్ చూడండి. పర్సన్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అంటే, వాళ్ళకి మీ మీద ఏదో కోపమో, లేకపోతే ద్వేషమో, లేకపోతే కక్షో అలాంటిది ఏం లేదు. మీరు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు తనతో లేకుండా ఉన్నారు అనే బాధ ఈ పర్సన్‌కి. అదే ఈ పర్సన్‌ని ఇలా మౌనంగా ఉండేలాగా ఎన్నన్నా ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, ఎన్నన్నా ఈ పర్సన్ ఏమీ మాట్లాడట్లేదు అంటే, ఆ మౌనం వెనకాల చాలా బాధ ఉంది. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. చాలా హైడ్ చేస్తున్నారు ఈ పర్సన్. ప్రేమని దాచిపెడుతున్నారు. బాధని దాచిపెడుతున్నారు. కోపాన్ని దాచిపెడుతున్నారు. ఎవ్రీథింగ్ ఈ పర్సన్ హైడ్ చేస్తున్నారు. ఇంత ప్రేమ ఉన్నప్పుడు చెప్పొచ్చుగా అంటే చూడండి మీకే ఆన్సర్ దొరుకుతుంది ఇక్కడ. కొన్ని చెప్పుకోలేరు. అది. సో, బిటర్‌నెస్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసేలాగా మాట్లాడారండి. చాలా కఠినంగా మాట్లాడుండొచ్చు. అండ్ చాలా కోపం చూపించుండొచ్చు ఈ పర్సన్ మీతో. మీరు తట్టుకోలేనంత మాటలు, మీరు భరించలేనన్ని మాటలు ఈ పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడుండొచ్చు. అది వాళ్ళ కోపం వల్ల కావచ్చు, వాళ్ళ ఎమోషన్ ఏదైనా కానీ మీరు హర్ట్ అయ్యేలాగా ఈ పర్సన్ చాలా మాట్లాడుండొచ్చు. నాకు నువ్వొద్దు అని చెప్పుండొచ్చు. లేకపోతే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పుండొచ్చు. నాకు నువ్వంటే ప్రేమ లేదు అని చెప్పుండొచ్చు. మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఈ పర్సన్ మాట్లాడుండొచ్చు. చాలా కఠినంగా ఈ పర్సన్ మాట్లాడుండొచ్చు. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, బికాస్ ఆఫ్ ఈగో వల్ల అలా మాట్లాడారు. కానీ
మీరంటే ప్రేమ లేక వాళ్ళు అలా మాట్లాడలేదు. మీరంటే ఇష్టం లేక వాళ్ళు అలా మాట్లాడలేదు. సో, వాళ్ళ పొజిషన్, వాళ్ళ పవర్ ఎక్కడ పోతుందో అన్న భయంతో వాళ్ళు అలా మాట్లాడారు. ఈవెన్ వాళ్ళ జాబ్ అవ్వచ్చు, వాళ్ళ ఈగో అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒకవేళ సొసైటీలో మంచి పొజిషన్‌లో ఉంటే వాళ్ళ నేము, ఫేము, ఫ్యామిలీలో వాళ్ళకున్న రెస్పెక్ట్ కానీ, సొసైటీలో వాళ్ళకున్న రెస్పెక్ట్ కానీ, సో, వాళ్ళున్న పొజిషన్ వల్ల కానీ, వాళ్ళలా మాట్లాడారు కానీ, మీరంటే ప్రేమ లేక కాదు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎవరైనా మేబీ ఈ పర్సన్‌ని రూల్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్ వల్ల కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ వల్ల కావచ్చు. సో, ఎవరో డామినేటింగ్ మేల్ ఫిగర్ ఈ పర్సన్ లైఫ్‌లో డెఫినెట్‌లీ ఉన్నారు. సో, దానివల్ల ఈ పర్సన్ మీతో కఠినంగా మాట్లాడారు. కానీ అది రియాలిటీకి ఆ పర్సన్‌కి ప్రేమ లేక కాదు. క్లారిఫై చేయండి యూనివర్స్. బిటర్‌నెస్, సో ఆర్డినరీనెస్. ఈ పర్సన్ నిజం చెప్పాలి అంటే మీతో చాలా చక్కగా ఉండాలి అనుకున్నారు. ఎంతో ప్రేమగా ఉండాలి అనుకున్నారు. అన్నీ వదులుకొని మీకోసం ఈ పర్సన్ వచ్చేయాలని కూడా అనుకున్నారు. బికాస్ ప్లేఫుల్నెస్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. మీతో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండాలి. సో, మీ ఇద్దరి మధ్య సో, అన్నీ మర్చిపోయి మీతో కలిసి ఎంజాయ్ చేయాలి. లైట్ ఎనర్జీలోకి రావాలి అండ్ రొమాంటిక్‌గా ఉండాలి అని ఈ పర్సన్ మనసులో ఉంది. సో, మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే, కంప్లీట్‌గా మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయి ఉంటే, కంప్లీట్‌గా మీ ఇద్దరి మధ్య పాజిటివ్‌గా మాట్లాడుకోవడం కానీ, రొమాన్స్ కానీ లేకపోయి ఉంటే, అది తీసుకురావాలి మీ ఇద్దరి మధ్య. సో దట్ అప్పుడు మీ ఇద్దరి మధ్య కూల్ డౌన్ అవుతుంది. కోపం తగ్గుతుంది అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా ఈ పర్సన్ కూడా ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏం చెప్పాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి, మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం ఎలా ఇవ్వాలి. బికాస్ మిమ్మల్ని హర్ట్ చేసేలాగా ఈ పర్సన్ చాలా మాట్లాడారు కదా, చాలా బిహేవ్ చేశారు కదా. మీరు అప్సెట్ అయ్యేలాగా చాలా చేశారు కదా. వాళ్ళ ఈగో వల్ల మీరు అప్సెట్ అయ్యేలాగా ఈ పర్సన్ చాలా చేశారు కదా. మేబీ ఈ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇచ్చి ఉండొచ్చు. వేరే ఇంకెవరో తన లైఫ్లో ఉండడం వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. ఎవరైనా ఫీమేల్ ఫిగర్ ఈ పర్సన్ లైఫ్లో డామినేటింగ్ ఫీమేల్ ఫిగర్ ఉండడం వల్ల ఈ పర్సన్ మీకు అవాయిడ్ చేసి ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ కానీ మీరు కానీ సింగిల్ అయి ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అందరి విషయం కాదు. అందుకే నేను చెప్తాను, ప్రతి పాయింట్ ఎవరికి మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. సో, ఇంటిమసీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా అబ్సెషన్గా అయితే ఉన్నారు. చెప్తున్నాను కదా, మీ మీరున్న ప్రేమ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షను. సో, మీ ఇద్దరిని ఎవరు విడతీయలేరు అనేది ఈ పర్సన్కి తెలుసు. అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ దానికోసం కూడా ట్రై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య హీలింగ్ తీసుకురావడానికి కూడా ట్రై చేస్తున్నారు. తన ఈగోని కూడా మీ విషయంకి వచ్చేసరికి పక్కన పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో ఏదైతే మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ మిస్ అయిందో, లైట్ ఎనర్జీ ఏదైతే మీ ఇద్దరి మధ్య మిస్ అయిందో, సో ఆ లైట్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య తీసుకురావాలి. సో దాట్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది.
సో, కోపాలు, ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. బట్ అది దాటి మీతో హ్యాపీగా ఉండాలని పర్సన్ అనుకుంటున్నారు. మీతో రొమాంటిక్‌గా కానీ చాలా ఆహ్, రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు. సో, ఇందాక కూడా నేను చెప్పాను గదా! ఇంటిమసీ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, చారియట్ ఈ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది. ఫీలింగ్స్ పదే పదే మీ వైపుకి ఈ పర్సన్‌ని వచ్చేలాగా చేస్తుంది. మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలి. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంటే కూడా ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వాలి. సో, మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కల్చర్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఆహ్, ఏదైనా మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు. మేబీ మీ ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ మాత్రం మీ వైపుకే ఈ పర్సన్‌ని తీసుకొస్తున్నాయి. చాలా చేంజెస్ వచ్చినాయి ఇక్కడ మీ పర్సన్‌లో, మీ విషయంలో. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ మీ లైఫ్‌లోకొస్తారు. అండ్ మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ చేసుకోవడానికి ఈ పర్సన్ వస్తారు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సన్‌కి కనిపిస్తున్నా సరే, బట్ స్టిల్ ఈ పర్సన్ మనసు మాత్రం మీ వైపు రావాలి అని కోరుకుంటుంది. చారియట్ తర్వాత చూసుకుందాం. సో, రీజన్స్ ఉంటాయి. బట్ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలి. మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి అబ్సెషన్ అయితే చాలా ఎక్కువయిందండి. మీతో అలోన్‌గా టైమ్ స్పెండ్ చేయాలి. అలోన్‌గా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. సో, ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. సో, ఈ నంబరు 27 మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఈ పర్సన్‌ని మీరు లీవ్ చేసి ఉండొచ్చు. లేదు అంటే మీ లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారు అని ఈ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి ఉండొచ్చు. బట్ ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. ఒక్కొక్కరి సిట్యుయేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి ఎవరికి ఏది మ్యాచ్ అయితే అది తీసుకోండి. బట్ చారియట్ అయితే మాత్రం ఈ పర్సన్ మీ విషయంలో ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్‌ని. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి. తను ట్రావెల్ చేసుకుంటూ మీ దగ్గరకొచ్చి మీ ఇద్దరు కలిసి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. సో, ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ముందుకు తీసుకెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నారు. ఎగ్జాషన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్ విషయంలో చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నారండి. మీతో మాట్లాడకుండా కానీ, మీ నుంచి దూరంగా ఉంటూ కానీ, సో, దేని మీద ఈ పర్సన్ మనసు పెట్టలేకపోతున్నారు. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎనర్జీ మొత్తం టోటల్‌గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా ఈ ఓవర్ థింకింగ్‌ని ఈ పర్సన్ స్టాప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఓవర్ థింక్ చేసి ఈ పర్సన్ ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. క్లారిఫై చేయండి యూనివర్స్. ఎగ్జాషన్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. చూడండి అలోన్నెస్, ఒంటరిగా ఎలా లైఫ్ లీడ్ చేయాలో అర్థం కావట్లేదు. ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, అలసిపోతున్నారు, ఒంటరిగా అనిపిస్తుంది. ఈ ఒంటరితనం వల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలోన్‌గా ఉండి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అలసిపోతున్నారు.
తన బాధ, తన పెయిన్, తన థాట్స్ ఎవరికి చెప్పుకోవాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. డ్రైన్ అయిపోతున్నారు. అంటే మెంటల్ ప్రెషర్ ఈ పర్సన్‌కి ఎక్కువ ఉండడం వల్ల అలసిపోతున్నారు. తన ఆలోచనలు, తన ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోవాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఎలా మీ మనసులో ఈ పర్సన్ విషయంలో ఉన్న నెగటివిటీని ఎలా దూరం చేయాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. కంప్లీట్‌గా ఈ పర్సన్‌కి అలోన్‌గా అనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. సో, 2 అవర్స్ వర్డ్ చూడండి. టోటల్లీ ఈ పర్సన్ క్రాస్ రోడ్స్‌లో ఉన్నారండి. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదైనా ఉండుండొచ్చు. సో, దాంట్లో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా? వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా? అర్థం కాని సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. లైఫ్ ఎటు పోతోందో అర్థం కావట్లేదు. కర్మ. సో, తను చేసుకున్న దానికి అలోన్ అయిపోయారు. తనని అండర్‌స్టాండ్ చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. తను చేసుకున్న దానికి తను తన కర్మ అనుభవిస్తున్నాను అని ఫీల్ అవుతున్నారు. ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్నాను. అందుకే ఎట్ ప్రెజెంట్ ఇంత కర్మ అనుభవిస్తున్నాను అని ఆలోచిస్తున్నారు. ఈ 8 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఈరోజు ఎందుకో వదలట్లేదు. మేబీ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. వర్క్‌లోనూ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. ఏ విషయం మీద ఈ పర్సన్ మనసు పెట్టలేకపోతున్నారు. ఫైనాన్షియల్లీ కూడా అప్పులు కానీ, చేసే వర్క్‌కి తగిన అమౌంట్ రాకపోవడం కానీ. సో, నైట్ ఆఫ్ వాండ్స్. తనకి మీ విషయంలో చాలా ప్యాషన్ అయితే కనిపిస్తుందండి. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ప్యాషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి. మీరంటే తనకి ఎంత ఇష్టం ఉందో తను చెప్పాలి అని తన మనసు పదే పదే మీ వైపే తీసుకొస్తుంది. వెళ్ళు ఒకసారి ట్రై చెయ్యి, మాట్లాడు, ఇంట్రెస్ట్ చెప్పు అనేసి. కానీ అది వాళ్ళ కర్మ వల్ల వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో, ఏంటో అర్థం కావట్లేదు. సో, 8 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి. కర్మ 8 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, గోయింగ్ విత్ ద ఫ్లో. ఏం జరిగితే అది జరగని అని ఈ పర్సన్ వదిలేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం జరిగితే అది జరగని, ఎలా అయితే అలా అవుతుంది అని సిచ్యువేషన్స్‌ని లీవ్ చేస్తున్నారు. అసలు సిచ్యువేషన్స్ ఎలా జరిగితే అలా జరగని అని ఈ పర్సన్ లీవ్ చేయడం వల్లే ఈ పర్సన్‌కి కర్మ కానీ, ఈ పర్సన్‌కి ఇంత ఎఫర్ట్ పెట్టిన రిజల్ట్ రాకపోవడానికి కానీ రీజన్ ఇదే. ఫౌండేషన్. సో, ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీతో ఫ్యామిలీ, సెక్యూరిటీ. సో, చూడండి ఫౌండేషన్ అన్నాను కదా, ఎర్త్ ఎలిమెంట్ వచ్చింది. స్టెబిలిటీ, ఫౌండేషన్.
మేబీ ఈ పర్సన్ మీతో కమిటెడ్‌గా ఉండాలనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, మీతో ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారు. మీతో ఒక సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌ని రూట్ లెవెల్ నుంచి బెటర్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. తను ఎంత వీలైతే అంత ఈ రిలేషన్‌ని కాపాడుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బెటర్ చేయాలి అనైతే ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఎప్పటికీ విడతీయలేని బంధం అయితే ఉండాలి. అంతగా ఈ రిలేషన్‌లో గ్రోత్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నారు. నమ్ముతున్నారు. మీతో ఉంటేనే తనకి ఫ్యూచర్ ఉంటుందని ఈ పర్సన్ నమ్ముతున్నారు. సెక్యూరిటీ ఉంటుంది అని, ఫ్యూచర్ ఉంటుంది అని కానీ, మీతో మ్యారేజ్ అయితే బావుంటుందని కానీ, ఈ రిలేషన్ మీకు తనకి మధ్య అంత ఈజీగా ఏం ఫార్మ్ అవ్వలేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, సన్ కార్డ్. ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి ఈ పర్సన్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. హ్యాపీనెస్ మీతోనే ఉంటుంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఫౌండేషన్, 7 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఫౌండేషన్ 2 కార్డ్స్ వద్దు యూనివర్స్, ఒక్క కార్డ్ మాత్రమే ఇవ్వండి. ఫౌండేషన్, 7 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి. అడ్వెంచర్. సో, మళ్ళీ ఈ పర్సన్ రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఎంత ప్రాబ్లం అయినా పర్లేదు, తను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనుకుంటున్నారు. ఈసారి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెనక్కి తగ్గను అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళీ మీతో మాట్లాడడం అంటే, మీతో రిలేషన్ కంటిన్యూ చేయడం అంటే అది చాలా రిస్కీ. మిమ్మల్ని కన్విన్స్ చేయడం కానీ, మీతో మాట్లాడడం కానీ ఇది రిస్క్ అని మీ పర్సన్‌కి తెలుసు. బట్ స్టిల్ తన మనసు మాత్రం మీరే కావాలి అని కోరుకుంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. థింకింగ్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి అబ్సెషన్ ఉందండి. సో, ఈ 2 కూడా అబ్సెషన్‌కి సంబంధించిన కార్డ్స్ అనమాట. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా చాలా రొమాంటిక్‌గా ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరంటే అబ్సెషన్ చాలా ఎక్కువ ఉంది. సో, 4 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. తనకి మీరంటే ఎంత ఇష్టం, ఎంత మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ గురించి ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ విషయం మీ దగ్గర ఎలా మాట్లాడాలి, తనకి మీరంటే ఇంట్రెస్ట్ ఉందని తను ఎలా చెప్పాలి, మిమ్మల్ని మిస్ అవుతున్నానని తను ఎలా చెప్పాలి, మీరు కావాలి అన్న డిజైర్ ఉంది, మీరు కావాలి అనే కోరిక ఉంది అని తనకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. మేబీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా సరే. సో, బోత్ ఇద్దరు మ్యారీడ్. సో, ఈ పర్సన్ ఎలా చెప్పాలి, లేదంటే ఇద్దరిలో ఒకరు మ్యారీడ్, లేకపోతే ఇద్దరు అన్‌మ్యారీడ్ అనుకోండి. సో, నాకు నువ్వంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉందని ఎలా చెప్పాలి, ఎలా చూపించాలి, దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. థింకింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఇంటిగ్రేషన్. ఏ పర్సన్ ఏంటంటే ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడుతున్నారు. ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఎలా మళ్ళీ సెట్ చేసుకోవాలి,
ఇదొక పజిల్‌లాగా అనిపిస్తుంది మీ పర్సన్‌కి. సో, ఇలా, 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 ఇలా ఎలా తిప్పి చెప్పాలి? ఎలా మాట్లాడాలి? అని చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు అడిగే క్వెషన్స్‌కి వాళ్ళ దగ్గర సమాధానం ఏంటి? మీరేం అడుగుతారు? వాళ్ళేం చెప్పాలి? ఆహ్, ఇది రాంగ్ అంటారు మీరు. దాన్ని రైట్ అని ఎలా చెప్పాలి? మీరు అడిగే క్వెషన్స్‌కి తను ఏం సమాధానం చెప్పాలి? సో, ఇదే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ రికన్సిలేషన్ కావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు ఈ పర్సన్‌కి ఒకవేళ మ్యారేజ్ అయ్యుంటే గనక కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు. సో, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరంటే ఈ పర్సన్‌కి ఇంకా డిజైర్ ఉంది, ఇష్టం ఉంది. సో, అది ఈ పర్సన్ మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. చాలా చేంజెస్ అయితే మీ పర్సన్‌లో వచ్చాయి. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతవరకు రిజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.